క్రిస్టియన్స్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని వారి పేరుని వాడుకోవచ్చా? ఇది మంచి క్వశ్చన్ మేడం. వాళ్ళకి ఫస్ట్ అంబేద్కర్ మీద అభిమానము, ప్రేమ ఉంటే అంబేద్కర్ తీసుకుంది బౌద్ధ మతం. ఆ బౌద్ధ మతంలోకి వెళ్ళి అనాలి. ఆ బౌద్ధ మతం అనేది ఏంటంటే అది కూడా హిందుత్వంలో ఒక భాగమే. అది కర్మ సిద్ధాంతము, తర్వాత వచ్చేసి పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది, ధ్యాన యోగ మార్గం ద్వారా అది దానికి సంబంధించిన మతం. ఇప్పుడు నిజంగా అంబేద్కర్ ఎవరి మీద పోరాటం చేశారు అనేది మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే మొత్తం హిందూ సమాజం మీద కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజం మీద కాదు, ఎవరైతే కులం పేరుతో కుల అహంకారంతో అంటరానితనం వాళ్ళు ఎవరైతే చూశారో వాళ్ళ మీద మాత్రమే. అప్పుడు బ్రాహ్మణులలో అందరిలో కుల వివక్ష ఉందంటే లేదు, కొందరిలో మాత్రమే ఉంది. కొందరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ అలా చేయట్లేదు కదా మేడం. కొంతమంది మాత్రమే కులం పిచ్చితోటి కుల అహంకారంతో చేస్తున్నారు. అలాంటి వారి మీద మాత్రమే అప్పుడు పోరాటం చేశారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద అంబేద్కర్కు అభిమానం లేకపోతే ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించారు కదా. ఇప్పుడు దేశంలోనే నేను దళితుని అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళాలి, స్కాలర్షిప్ కోసం అప్లై చేయడానికన్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంసెట్లో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా డైరెక్ట్ సీట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా పోలీస్ అకాడమీలో పాల్గొనేటప్పుడు వాళ్ళు కొంచెం చురుకుగా నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. వీళ్ళని ఏదైనా కులం పేరుతో దూషించినా కూడా అది అట్రాసిటీ కేసు కింద చాలా సీరియస్గా పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కూడా. ఈ మధ్య రీసెంట్గా అమృతాపూర్ అనే కేసు విషయం కూడా వస్తే అది జరిగింది అన్యాయమే, కులం పేరుతో చంపారు. తర్వాత ఏమైంది, అది ఇప్పుడు భారత రాజ్యాంగము కులాలు బట్టి శిక్ష విధించలేదు కదా. అక్కడ న్యాయము అవి చూసిన తర్వాత అక్కడ వచ్చే శిక్ష ఏదో తెలిసి వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అన్ని కోట్లు సంపాదించుకొని అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కూడా రాజ్యాంగం మీద ఆయన తలదించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నిజంగా క్రిస్టియానిటీ మీద అభిమానం ఉంటే ఎస్సీ ఎస్టీగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ రిజర్వేషన్లు అన్నీ వర్తిస్తాయి అనేది అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగంలో రాసి ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళిన తర్వాత వర్తించావు అనేది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెట్టారు అని చెప్పేసి చాలామంది పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద బీజేపీ వాళ్ళ మీద నెగిటివిటీ చేయడం కోసం చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు పెట్టారా? పెట్టలేదు కదా. ఇది రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు అప్పుడే 1950లో జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అది అంబేద్కర్ గారు రాశారు. ఇది నిన్న మొన్న ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది కాదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తించాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా చోట్ల వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తుంటారు. ఇప్పుడు రేషన్ కార్డుకు అప్లై చేయాలన్నా లేదా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రాయితీలు అవి పొందాలన్నా స్కాలర్షిప్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు పొందాలంటే క్రిస్టియన్గా ఉంటే అది రాదు. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు, పేరుకు క్రిస్టియన్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా మండల ఆఫీస్ దగ్గర హిందూ ప్రకారం మ్యారేజ్ అయినట్టు ఒక దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు బొట్టు పెట్టుకొని దండలు వేసుకొని ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీసుకొని పోయి మేము హిందూ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి కేవలము ఈ యొక్క రిజర్వేషన్లు పొందడం కోసమే వాళ్ళంటి ప్లాన్ చేసిన వాళ్ళు ఇప్పుడు విలేజ్లో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. ఒక డౌట్ ఉందండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీగా ఉన్నారో వాళ్ళు ఇష్టపూర్వకంగా మతం మారితే లైక్ అంటే ఇప్పుడు హిందువులుగా ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ గాను లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన మతంలోకి మారితే వీళ్ళకి రిజర్వేషన్స్ వర్తిస్తాయా? 100% వర్తించే ఛాన్స్ లేదు. వాళ్ళు సర్టిఫికెట్ కూడా మార్చుకోవాలి. వాళ్ళు దళితుల కిందికి రారు. క్రిస్టియన్స్ అంటేనే బీసీసీ సర్టిఫికెట్ వస్తుంది, అది దళితుల కిందికి రారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే ఎవరికైనా కానీ వాళ్ళు మతం మార్చుకునే అవకాశం ఉంది. ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు మేజర్ అయిన తర్వాత, అందులో అబ్జెక్షన్ లేదు. ఈ హిందూ మతం నచ్చలేదా నువ్వు క్రిస్టియన్లోకి వెళ్ళు. కానీ వెళ్ళిన వారికి ఈ యొక్క సర్టిఫికేట్లు ఎందుకు? ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ మార్చుకోవాలి, రాజ్యాంగబద్ధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరి సర్టిఫికేట్లో ముస్లిం అని ఉంటుంది, వాళ్ళ పేర్లు కూడా ముస్లిమ్సే, వాళ్ళ ప్రకారం ఉంటుంది. సో ఈ విషయంలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళకు నచ్చిన మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్లు మార్చుకుంటున్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే రాజ్యాంగం నుంచి వచ్చే కొద్దిగా గొప్ప స్కాలర్షిప్ తోటి వాళ్ళు అలా ఉన్నారు, అది ఓకే పర్లేదు. కానీ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి కూడా 99% అందరికీ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది. వాళ్ళు హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది.
హిందువుల ప్రసాదాలు తినరు. హిందూ దేవుళ్ళన్నా హిందుత్వ విగ్రహార్థ పద్ధతులన్నా వాళ్ళకి ద్వేషం ఉండి, కానీ నేను హిందువుని అని మండల ఆఫీస్ దగ్గర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవ్వరు తెలియకుండా ఆ 4 గోడల మధ్య నేను హిందువునండి, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా దొంగచాటుగా చెప్పి హిందుత్వంకి రావాల్సినటువంటి రాయితీలన్నీ పొందుతూ అంటే ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ములో గుద్దడం. ఒక్క మాటలు చెప్పాలంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం. వీళ్ళు నువ్వు నిజంగా మార్చుకో, నీకు నిజంగా ఈ మతం నచ్చకపోతే నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి. అది ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో, మొత్తం పాస్టర్లు కానీ క్రైస్తవుల దృష్టిలో అంబేద్కర్ నరకానికి వెళ్తారు. మొన్న పాస్టర్ జాన్ బాబు కూడా పబ్లిక్ అన్నారు, లేదంటే అంబేద్కర్ అసలు బాప్తిసం తీసుకోలేదు, ఆయన క్రైస్తవంలోకి వెళ్ళలేదు, కాబట్టి ఆయన నరకానికి వెళ్తారు అంటాడు. మళ్ళీ అంబేద్కర్ నరకానికి వెళ్ళి అంబేద్కర్ యొక్క ఫోటో పక్కన మళ్ళీ ఈయన ఫోటో ఫ్లెక్సీలు వేయించుకొని మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, మేము మత ప్రచారం చేస్తున్నాం అంటుంటారు. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు. నేను క్రైస్తవంలోకి ఎవరైతే వెళ్తారో ఆయన ఒక మేధావి. ఆయన అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహాలు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలలా ఆయన మీద అభిమానులు కూడా ఉన్నారు. ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన జయంతి వర్ధంతి రోజు అందరూ ఘనంగా జరుపుకుంటారు. అంబేద్కర్ గారికి ఏమన్నారంటే, ఎప్పుడైతే మన హిందుత్వమే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు కాకుండా విదేశీ మతంలోకి వెళ్తారు, అంటే పాషండ మతంలోకి వెళ్తారు, వాళ్ళకి జాతీయత భావన పోతుంది, దేశభక్తి పోతుంది, వాళ్ళకి సంస్కరణ, గౌరవము ఇవన్నీ కూడా పోతాయి అని అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి క్రిస్టియన్గా మార్చుకున్న మీరందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి అనర్హులు, ఇవి పొందడానికి మీకు వీలు లేదు. కాబట్టి మతం మార్చుకున్న వాళ్ళందరూ కూడా మీకు పూర్తిగా ఆ సర్టిఫికేట్ రద్దు చేయబడి మీకు బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది, ఇది ఫాలో అవ్వండి అని చెప్పి, అది కూడా చట్టంలో 1950 జనవరి 20న రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ గారే చేయించారు. కానీ ఇప్పుడు వీళ్ళు నరేంద్ర మోడీ మీదకి నెట్టేయడము, బీజేపీ పార్టీ మీదకి నెట్టేయడం అని చెప్పేసి ఇప్పుడు మొత్తం పాస్టర్లు అలాగే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ కౌసాన కూడా 1% కూడా అంబేద్కర్ పేరు వాడుకున్న అర్హత వీళ్ళెవ్వరికీ లేదు.